Hi friends, welcome to my channel Kavita Roju, the simple and healthy kitchen. Please share my channel and subscribe my channel, press bell icon. Thanks for watching my video. Thank you friends. ఇది కామెడీగా తీసినటువంటి సింపుల్ వీడియో అండి. ఇప్పుడు మగవాళ్ళ ఖర్చు ఎక్కువ ఆడవాళ్ళ ఖర్చు ఎక్కువ అని అడుగుతారు. సమానమే అక్క, మగవాళ్ళ ఖర్చు సమానమే, ఆడవాళ్ళ అంటే నగలు ఉంటాయి ఆడవాళ్ళకి, లేడీస్ కి. అవును, అది లేడీస్ కి నగలు ఉంటాయి, అది కామన్. ఎందుకంటే ఇప్పుడు బంగారమైన వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారా మగవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు అంటే దేనికి ఎక్కువ ఖర్చు పెడతారా? ఎందుకు వస్తుంది చెప్పు. వాళ్ళకి 1000 రూపీస్ లో ఒక పాయింట్ వస్తుంది, మనకి 1000 పెడితే 2 చీరలు వస్తాయి కదా. ఇది ఒపీనియన్. నీది అదే కరెక్ట్. నీది కూడా అదే ఒపీనియనా? నీది లక్ష్మి? నేను చెప్తాను, బ్రాండెడ్ కి అయితే బ్రాండెడ్ తగ్గట్టు ఉంటాయి, మనీ అలాగే ఉంటాయి. లోపు ఉన్న వాళ్ళకి 2 సేమ్ ఇద్దరికి వస్తాయి అక్క. బ్రాండెడ్ సారీస్ అయితేనేమో 1000 రూపాయలు వస్తాయి, వాళ్ళకి బ్రాండెడ్ అయితే వాళ్ళకి మనకి ఈక్వల్ అవుతాయి. లోపు అయితే వాళ్ళకి సమానం అవుతాయి, మనకి సమానం అవుతాయి. కాకపోతే మనం ఎక్స్ట్రా ఏం పెడతామంటే నగలకి, క్లిప్స్ కి, వాటికి మంది అది ఎక్స్ట్రా అవుతుంది. అది పాయింట్. ఎవరు కొంచెం షూలకి, డ్రింక్ కి ఎక్కువ పెడతారు కాబట్టి అది కాస్ట్ సమానం, దానికి దీనికి సమానం అయిపోతుంది. నగలు అంటున్నాం ప్రస్తుతానికి. అంటే నా ఉద్దేశం ప్రకారం నగలు ఏంటంటే మళ్ళీ యూజ్ అవుతాయి, వాటి విలువ రోజు రోజుకు పెరుగుతాయి కదా. వాళ్ళు కొనే బ్రాండెడ్ షూలు మళ్ళీ దేనికి ఉపయోగపడతాయి? ఓన్లీ బంగారమే కొనంగక్క. అది కూడా కరెక్టేలే. మనం అంటే ఒకటే వాడంగా. గిల్టు నగలు అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొత్తం అవే. అందరూ వేసే అయ్యి, మనం నగలు ఓన్లీ ఇటుతో అయిపోగా అంతే. చెప్పండి మేడం, తమరి ఒపీనియన్. మగవాళ్ళదే ఎక్కువ అంటావు, మీరు కూడా మగవాళ్ళదే ఎక్కువ అంటావు. ఒక లక్ష్మిలో ఒకదండి. అది ఈక్వల్, ఇద్దరు ఈక్వల్. అసలు ఈ ప్రాబ్లం కి ఎవరు కూడా సొల్యూషన్ చెప్పలేరు. Thank you friends, please subscribe me and share my channel, press bell icon. Thanks for watching my video. Thank you friends, thanks a lot.